గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 3 గంటల వరకు 57% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఫైనల్ పోలింగ్ శాతాన్ని కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. 3 ఉమ్మడి జిల్లాలోని 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రైట్, ఇక ఖమ్మంలో పోలింగ్ పై డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, ప్రస్తుతం ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసింది. 4 గంటల తర్వాత ఎవరిని కూడా ఎలో చేయటం లేదు. 4 గంటల వరకే ఎన్నికల యొక్క నియమావళి ప్రకారం 4 గంటల వరకే కొనసాగుతుంది కాబట్టి 4 గంటల తర్వాత ఎవరిని ఎలో చేయటం లేదు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ వద్ద మనం ఒక స్కూల్లో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ స్టేషన్లో ఇప్పటికే అనేక మంది రాకపోకలు సాగిస్తున్నా కానీ వాళ్ళందరినీ కూడా ఎవరిని ఎలో చేసే పరిస్థితి కనపడటం లేదు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి భారీగా అట్లా క్యూ లైన్లలో కూడా ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రమే ఇట్లా క్యూ లైన్లలో ఉండి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా చోట్ల యువత ఈసారి బాగా పోలింగ్ వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఈసారి అలా కాకుండా ఎక్కువగా గతంలో ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకున్నారో వాళ్ళు మాత్రమే ఎక్కువ శాతం ఈసారి కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1,23,000 పైచిలుకు ఓట్లు ఉండగా ప్రస్తుతానికి 2 గంటల వరకు చూసుకున్నట్లయితే 50% పోలింగ్ అనేది నమోదైనట్టు తెలుస్తూ ఉంది. అయితే దీని ఇంకా 4 గంటలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా రాలేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 46% అనేది పోలింగ్ అనేది నమోదైంది 2 గంటల వరకు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 49% అనేది నమోదైంది. అయితే 4 గంటలకు సంబంధించిన ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి వాళ్ళు విడుదల చేయలేదు ఎంత పోలింగ్ నమోదైంది అనే దాని గురించి. అయితే ఉదయం నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవటమే కాకుండా స్థానికంగా ఉన్న యువత అదేవిధంగా నిరుద్యోగులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, గ్రాడ్యుయేట్స్ అందరూ తరలి రావాలని చెప్పేసి అందరినీ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈరోజు సమన్వయం చేయడం జరిగింది. అందరినీ ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పేసి సూచనలు చేశారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు. అదేవిధంగా అనేక మంది నాయకులు ఎవరైతే మండల స్థాయి నాయకులు ఉన్నారో జిల్లా నాయకులు వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి బ్యాలెట్ బాక్స్లను తీసుకెళ్లడం కోసం ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిపి సునీల్ దత్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఇద్దరు కూడా ఇక్కడ అన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ని విధించడం జరిగింది. అయితే ప్రస్తుతం పోలీసుల పహారాలో ఎలక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా కాకుండా ఎలక్షన్ అనేది ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ కాకుండా ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాబట్టి ఎక్కడ వివాదాస్పదమైన అంశాలు ఉండవు కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా వివాదాలు అనేది కూడా చెలరేగలేదని చెప్పాలి. అయితే బ్యాలెట్ బాక్సులలో కూడా జంబో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే భారీగా 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 52 మంది అభ్యర్థులు ఉండటం కారణంగా జంబో బ్యాలెట్ బాక్సులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి ఎన్నిక ఏ విధంగా జరుగుతుందనే దాని గురించి అబ్జర్వ్ చేయడం కోసం వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆయనే వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలన చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ పోలింగ్ స్టేషన్ల దగ్గర 100 మీటర్ల లోపు ఎవరు ఉండకుండా ఏ పార్టీ కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా అంటే ప్రధానంగా 3 పార్టీలే చెప్పాలి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు 3 పార్టీలు ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. గతంలో తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే తీన్మార్ మల్లన్న ఈసారి అటు కమ్యూనిస్ట్ పార్టీల తరపు నుంచి అటు టీజేఎస్ అదేవిధంగా ప్రజా సంఘాల మద్దతు కూడగట్టుకొని ఈసారి బరిలో వస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే 1,00,000 పైచిలుకు ఓట్లు పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ తరఫున సాధించడం జరిగింది. 80,000 ఓట్లు తీన్మార్ మల్లన్న సాధించడం జరిగింది. టీజేఎస్ నుంచి కోదండరాం పోటీ చేసి 70,000 ఓట్లు సాధించారు. అయితే అటు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి జయసారథి రెడ్డి కూడా పోటీ చేయడం జరిగింది. ఈసారి చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్నకు టీజేఎస్ పార్టీ అండగా ఉంది. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అండగా ఉండటంతో ఈసారి భారీ మెజారిటీ వస్తుందని చెప్పేసి తీన్మార్ మల్లన్న భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి భారీ
ధీమాతో ఉన్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఇటు కేటీఆర్ కానివ్వండి, అనేక నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ వచ్చి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా తమ అభ్యర్థి గెలవాలని చెప్పేసి వాళ్ళు భావించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న తరపు నుంచి అనేక మంది మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు స్థానికంగా యువతను మొబిలైజ్ చేసి వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి అనేక మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇంకా రానట్టుగా తెలుస్తూ ఉంది. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒకవేళ వచ్చినట్లయితే భారీగా ఓటింగ్ అనేది నమోదయ్యేది. అనేక మంది రాజధాని లాంటి హైదరాబాద్లో, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో చదువు నిమిత్తం కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగాల నిమిత్తం కానివ్వండి వాళ్ళు రాకపోవడంతో వాళ్ళు కొంత మందకోడిగా సాగిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి యువత ఎక్కువగా ఓటును ఎన్రోల్ చేసుకుంది. కానీ వాళ్ళు ఓటు వినియోగించుకోవడానికి మాత్రం ఇక్కడ రాలేదంటూ తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మన విజువల్స్లో కూడా చూడొచ్చు, ఏదైతే బ్యాలెట్కి సంబంధించిన ఉన్నాయో వాటిని కూడా సమకూరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి 4 గంటల తర్వాత మొత్తం ఎంతవరకు ఫైనలైజ్ అయింది, ఎంత పోలింగ్ శాతం అనేది నమోదైంది అనే దాని గురించి 4 గంటల తర్వాత, అంటే 2 గంటల తర్వాత వాళ్ళు లెక్కలు తీస్తున్నారు. అయితే 4 గంటల తర్వాత ఎంత శాతం అనేది నమోదైంది అనే దాని గురించి వెల్లడించే అవకాశం ఉంది. అనిల్.